మాస్టర్స్ పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 36వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఉపయోగి ఆత్మకథ పుస్తకంలోని ఈ అధ్యాయం పేరు పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ ఆసక్తి. గురుదేవా, మీరెప్పుడైనా బాబాజీని కలుసుకున్నారా? శ్రీరాంపూర్లో ప్రశాంతమైన ఒక వేసవి రాత్రి అది. ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నేను శ్రీ యుక్తేశ్వర గారి పక్కన కూర్చుని ఉన్నప్పుడు మా తలలకు పైన పెద్ద పెద్ద నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. నా సూటి ప్రశ్నకు గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఆయన కళ్ళు భక్తి ప్రపత్తులతో ప్రకాశించాయి. 3 సార్లు ఆ అమరగురువుల దర్శన భాగ్యం కలిగింది. మేము మొదటిసారి కలుసుకోవడం అలహాబాదులో కుంభమేళా సందర్భంలో. చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళాలంటారు. ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుల్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి. శ్రద్ధాళువులైన హిందువులు వేలాది మంది సాధువుల్ని, యోగుల్ని, స్వాముల్ని, తపస్సుల్ని అన్ని రకాల వాళ్ళని దర్శించుకోవడానికి ప్రతి 12 ఏళ్లకి ఒకసారి లక్షలకు లక్షలు వచ్చి చేరతారు. మామూలుగా ఎన్నడూ ఏకాంత స్థానాల్ని విడిచిరాని సాధువులు చాలామంది ఈ మేళాలకు హాజరయ్యి ప్రాపంచిక స్త్రీ పురుషులకు తమ ఆశీస్సులు అందిస్తారు. నేను బాబాజీని కలుసుకున్న నాటికి ఇంకా నేను స్వామిని కాలేదు అంటూ కొనసాగించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కానీ అప్పటికి లాహిరి మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. 1894 జనవరిలో అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళమని నన్ను ఆయన ప్రోత్సహించారు. నాకది మొట్టమొదటి కుంభమేళా అనుభవం. ఆ కోలాహలము, ఆ జనప్రవాహము చూసి నేను కొద్దిగా దిగ్భ్రమ చెందాను. చుట్టూ గుచ్చి చూశాను. తేజస్సు గల ఒక్క సద్గురువు ముఖము నాకు కనిపించలేదు. గంగానది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్తుని చూశాను. అతని భిక్షాపాత్ర ముందుకు చాపి ఉంది. ఈ మేళా అంతా గందరగోళము, బిచ్చగాళ్ళు తప్ప మరేం లేదు అనుకున్నాను. నిరాశపడి మనస్సును భిక్షాల మీదే నిలిపి పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సొమరుల కన్నా మానవ కళ్యాణం కోసం విజ్ఞాన రంగాల్ని ఓర్పుతో విస్తరింపజేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించడం లేదా అనిపించింది. నా ఎదురుగా వచ్చి ఆగిన పొడుగాటి ఒక సన్యాసి కంఠస్వరం సమాజ సంస్కరణ గురించి నాలో రగులుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగించింది. మహాశయ, మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి అన్నాడు అతను. ఎవరు ఆయన? వచ్చి మీరే చూడండి. కొంచెం వెనకాడుతూనే ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని పాటించి ఒక చెట్టు దగ్గరికి వచ్చాను. ఆ చెట్టు కొమ్మల నీడన ఆకర్షకమైన శిష్య బృందంతో ఉన్న ఒక గురువు గారిని చూశాను. మిలమిల మెరిసే నల్ల కళ్ళతో తేజస్వంతమైన ఆ అసాధారణ విగ్రహం గల ఆ గురువు గారు నేను వస్తుండగా లేచి నించొని నన్ను కావలించుకున్నారు. స్వాగతం స్వామీజీ అన్నారు ఆయన ఆప్యాయంగా. అయ్యా, నేను స్వామిని కానండి అని ఒత్తి పలికాను. స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళు దాన్ని పరిత్యజించరు. ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు. కానీ ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ట ధ్వనించింది. తక్షణమే ఒకానొక ఆధ్యాత్మిక ఆశీర్వాద తరంగం నన్ను ముంచెత్తేసింది. సనాతన సన్యాసాశ్రమ స్థాయికి హఠాత్తుగా నన్ను పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ ఆ విధంగా నన్ను గౌరవించి మానవ రూపంలో ఉన్న మహామహులుగా, దేవదూత సదృశులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఉత్తరోత్తర శ్రీ యుక్తేశ్వర్ గారికి బుద్ధగయలోని మహంతు గారు అనుష్ఠానికంగా సన్యాస దీక్ష ఇచ్చారు. బాబాజీ నిజంగా బాబాజీయే. చెట్టు కింద తమకు దగ్గరగా ఉన్న ఒక ఆసనం నాకు చూపించారు. ఆయన బలిష్టంగా పడుచు వయసులో ఉన్నవారు. లాహిరి మహాశయుల్ని పోలి ఉన్నారు. ఈ మహానుభావులిద్దరి రూపురేఖల్లోనూ ఉండే అసాధారణమైన పోలికల్ని గురించి అంతకుముందు నేను తరచుగా వినే ఉన్నప్పటికీ అప్పుడు ఆ పోలిక నాకు తట్టలేదు. ఒక వ్యక్తి మనసులో ఏ నిర్దిష్ట భావమైనా తల ఎత్తకుండా నిరోధించే శక్తి బాబాజీకి ఉంది. ఆయన్ని నేను గుర్తుపట్టి భయభక్తుల్లో మునిగిపోకుండా తమ సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతోంది. కుంభమేళా గురించి ఏమనుకుంటున్నావు? స్వామి, నాకు చాలా నిరాశ కలిగిందండి అని చెప్పి చెట్టుకునే ఇంకా ఇలా అన్నాను. మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఏమిటో కానీ సాధువులకి ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించడం లేదండి బాబు అంటూ ప్రారంభించారు ఆ మహాగురువులు. ఆయన వయస్సుకు నేను దాదాపు రెట్టింపు వయసులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ ఎక్కువ మందిలో తప్పులున్నాయి కదా అని అందరూ చెడ్డవాళ్ళు అని తీర్పు చెప్పకూడదు. ఇసుక పంచదారల మిశ్రమంలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ మిశ్రమ స్వభావం కలిగినదే. పంచదార మాత్రమే తీసుకొని ఇసుకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. ఇక్కడున్న చాలా మంది సాధువులు మాయలో సంచరిస్తున్నప్పటికీ దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్ది మంది వల్ల ఈ మేళా పునీతమయ్యింది. ఈ మహాగురువులతో నాకు సమాగమం జరిగినందువల్ల నేను త్వరగానే ఆయన అభిప్రాయంతో ఏకీభవించాను.
అయ్యా, దూరాన ఉన్న యూరోప్లోనూ అమెరికాలోనూ నివసిస్తూ వివిధ మతధర్మాల్ని అనుసరిస్తూ ఇప్పటి మేళా లాంటి వాటి నిజమైన విలువలు ఎరక్క ఇక్కడ కూడిన చాలా మంది కంటే తెలివిలో చాలా గొప్పవాళ్లైన ప్రముఖ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల్ని గురించి నేను ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నానండి. భారతదేశపు సద్గురువులతో సమావేశాల వల్ల ఎక్కువగా లాభం పొందగల వాళ్ళు వీళ్ళు. కానీ భౌతిక విజయాల్లో ఉన్నతులే అయినప్పటికీ చాలామంది పాశ్చాత్యులు కఠోరమైన భౌతికవాదానికి కట్టుబడిపోయిన వాళ్ళు. విజ్ఞాన శాస్త్రంలోనూ తత్వశాస్త్రంలోనూ ప్రసిద్ధులైన ఇతరులు మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గుర్తించారు. వాళ్ళ మత సిద్ధాంతాలు దాటశక్యం కాని అవరోధాలై వాళ్ళని శాశ్వతంగా మన నుంచి వేరు చేస్తున్నాయి. పాశ్చాత్య ప్రపంచం గురించి, ప్రాచ్య ప్రపంచం గురించి కూడా నీకు ఆసక్తి ఉండడం గమనించాను. బాబాజీ ముఖం ఆమోదంతో వెలుగొందింది. నీ హృదయ వేదన నేను అర్థం చేసుకున్నాను. విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను. తూర్పు పడమర దేశాలు కార్యకలాపాల్ని, ఆధ్యాత్మికతను మేళవించిన చిక్కని మధ్య మార్గాన్ని ఏర్పరచుకోవాలి అంటూ ఇంకా చెప్పారు బాబాజీ. భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దానికి బదులుగా పడమటి దేశాలు తమ మత విశ్వాసాలకు యోగశాస్త్రీయమైన గట్టి పురాదులు ఏర్పరచుకోవడానికి తోడ్పడే విశ్వజనీయ పద్ధతుల్ని భారతదేశం నేర్పగలదు. స్వామీజీ ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందు ముందు జరగబోయే సామరస్యపూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి ఉంది. మరి కొన్నేళ్లకి నేను మీ దగ్గరికి ఒక శిష్యుణ్ణి పంపుతాను. పాశ్చాత్య ప్రపంచంలో యోగ విద్యా వ్యాపనానికి మీరు అతన్ని తర్ఫీదు చేయగలరు. ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న అక్కడి అనేక ఆత్మల స్పందనలు వరదలా నా దగ్గరికి వస్తుంటాయి. అమెరికాలోనూ యూరోప్లోనూ జాగృతి పొందడానికి ఎదురు చూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను. తమ కథనంలో ఈ అంశం దగ్గర శ్రీ యుక్తేశ్వర గారు తమ దృష్టి పూర్తిగా నా మీద కేంద్రీకరించారు. నాయన, అనేక సంవత్సరాలకు పూర్వమే నా దగ్గరికి పంపుతానని బాబాజీ మాట ఇచ్చిన శిష్యుడివి నువ్వే అన్నారు గురుదేవులు పండు వెన్నెట్లో చిరునవ్వు చిందిస్తూ. బాబాజీయే నాకు శ్రీ యుక్తేశ్వర గారి సన్నిధికి దారి చూపించి నడిపించారని తెలిసి సంతోషించాను. అయినా నా గురువర్యులకు నిరాడంబర ఆశ్రమ ప్రశాంతికి దూరంగా ఎక్కడో దూరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచంలో నా ఉనికిని ఊహించుకోవడం నాకు కష్టమయ్యింది. తర్వాత బాబాజీ భగవద్గీత గురించి మాట్లాడారు అంటూ చెప్పసాగారు శ్రీ యుక్తేశ్వర్ గారు. గీతలో చాలా అధ్యాయాలకి నేను వ్యాఖ్యలు రాశానన్న సంగతి తమకి తెలుసునన్నట్టుగా మెచ్చుకుంటూ కొన్ని మాటల్లో ఆయన సూచించడంతో ఆశ్చర్యచకితుణ్ణి అయ్యాను. నా కోరిక మన్నించి స్వామీజీ మీరు పని చేపట్టండి అన్నారు మహాగురువులు. క్రైస్తవ హిందువు మత పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న సమరసతను గురించి మరో చిన్న పుస్తకం రాయరు. ఉత్ప్రేరితులైన దైవపుత్రులు అవే సత్యాల్ని ప్రవచించారని, మానవుల పాక్షిక భేదాల వల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగుపడిపోయిందని సమానార్థక గ్రంథ భాగాలు ఉదహరిస్తూ నిరూపించండి. మహారాజ్, ఎటువంటి ఆజ్ఞ? దాన్ని నెరవేర్చగలనా నేను అంటూ సంకోచపడుతూ సమాధానమిచ్చాను. బాబాజీ మృదువుగా నవ్వారు. నాయన, నువ్వెందుకు సందేహిస్తావు అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు. నిజానికి ఇదంతా ఎవరి పని? ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు. ఆ సాధువు ఆశీస్సుల వల్ల నేను ఆ శక్తి పొందినట్లు భావించి ఆ పుస్తకం రాయడానికి ఒప్పుకున్నాను. నేను సెలవు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అనిపించి మనసు ఒప్పకపోయినా నా పత్రాసనం మించి లేచాను. నీకు లాహిరి తెలుసా అని అడిగారు ఆ మహాగురువులు. అతను మహాత్ముడు కదూ, మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు. ఆ తరువాత లాహిరి మహాశయులకు అందించవలసిన వర్తమానం నాకు చెప్పారు. వీడుకోలుగా నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తరువాత ఆ సాధువు ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారు. నీ పుస్తకం పూర్తి అయిన తరువాత నిన్నోసారి చూడ్డానికి వస్తాను అని మాట ఇచ్చారు. ప్రస్తుతానికి సెలవు. ఆ మర్నాడు నేను కాశీ వెళ్ళడానికి రైలు ఎక్కాను. మా గురుదేవుల నివాసానికి చేరి కుంభమేళాలో కనిపించిన అద్భుత యోగి కథ అంతా ఏకరువు పెట్టాను. అయ్యో, ఆయన్ని గుర్తుపట్టలేదా నువ్వు? లాహిరి మహాశయుల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి. నువ్వు గుర్తుపట్టలేకపోయావని తెలుస్తోంది. అందుకు ఆయన అడ్డు పెట్టారు నిన్ను. ఆయన అసదృశులైన నా గురుదేవుడు, దైవస్వరూపులైన బాబాజీ. బాబాజీ అంటూ మారు పలికాను ఆశ్చర్యచకితుణ్ణి అయ్యి. యోగీశ్వరుడు బాబాజీ, దృశ్యాదృశ్య రక్షకులు బాబాజీ. అయ్యో, గతాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆయన పాదపద్మాలకు భక్తితో మొక్కడానికి మళ్ళీ మరోసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును.
పర్వాలేదు అంటూ ఊరడింపుగా అన్నారు లాహిరి మహాశయులు. నిన్ను మళ్ళీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు. గురుదేవ, దైవతుల్యులైన ఆ గురువులు మీకు వర్తమానం అందించమని చెప్పారు నాకు. లాహిరికి చెప్పు. ఈ జన్మ కోసం నిల్వ ఉంచి శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అది దాదాపు అయిపోయినట్టే. గూఢార్థం గల ఈ మాటలు నేను అనడంతోనే లాహిరి మహాశయుల విగ్రహం పిడుగు వచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది. ఒక్క లిప్తలో అంతా నిశ్శబ్దమైపోయింది. చిరునవ్వు చింది ఆయన ముఖ కవలిక ఊహించరానంత కఠినమైపోయింది. గంభీరంగా నిశ్చలంగా కూర్చొని ఉన్న కొయ్యబొమ్మ మాదిరిగా ఆయన దేహం వివరణమయ్యింది. నేను భయభ్రాంతుణ్ణి అయ్యాను. ఈ ఆనందమూర్తి అంత ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించడం నా జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. అక్కడున్న తక్కిన శిష్యులు భయంగా చూశారు. 3 గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు లాహిరి మహాశయులు తమకు సహజమైన ప్రసన్నతను తిరిగి పొంది ప్రతి శిష్యుడితోటి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి వారికి మనసు తేలికపడింది. మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పును బట్టి బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమని, దాన్ని బట్టి లాహిరి మహాశయులు తమ శరీరాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తెలుసుకున్నారని నేను గ్రహించాను. గురుదేవులు తక్షణమే తమను తాము అదుపులో పెట్టుకుని భౌతిక ప్రపంచంతో తమకు ముడిపడి ఉన్న చివరి దారాన్ని తెప్పుకొని చిరంతన పరమాత్మ తత్వంలోకి పలాయనం చేశారని ఆయన భీకర మౌనం నిరూపించింది. బాబాజీ సందేశం నేను నీతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పడానికి ఆయన అనుసరించిన పద్ధతి. బాబాజీ లాహిరి మహాశయులు సర్వజ్ఞులైనప్పటికీ నా ద్వారా కానీ మరో మధ్యవర్తి ద్వారా కానీ ఒకరికొకరు వర్తమానాలు పంపుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి తరచుగా ఇతరులను అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమ భావి దర్శనాల్ని మామూలు పద్ధతిలో వార్తావాహుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ మాటలు నెరవేరిన తరువాత ఈ కథ వినే జనబాహుల్యంలో ఇదోదికమైన దైవభక్తి కలిగించడానికి. త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసి శ్రీరాంపూర్లో బాబాజీ కోరిన పవిత్ర గ్రంథాల రచనా కార్యక్రమానికి పూనుకున్నాను అంటూ ఇంకా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేను ఇలా పనికి పూనుకున్నానో లేదో ఆ అమర గురుదేవులకు అంకితంగా ఒక శ్లోకం రాయాలను ఉత్ప్రేరణ నాలో కలిగింది. అంతకు ముందెన్నడూ నేను సంస్కృత కవిత్వ రచనకు పూనుకోకపోయినప్పటికీ మధురమైన పద్యపాదాలు అనాయాసంగా నా కలంలోంచి ప్రవహించసాగాయి. ప్రశాంత నిశీద సమయంలో నేను బైబిల్ను, సనాతన ధర్మశాస్త్ర గ్రంథాల్ని సరిపోల్చి చూడడంలో నిమగ్నుని అయ్యాను. పావనమూర్తి యేసుప్రభు వాక్కుల్ని ఉదాహరిస్తూ ఆయన ఉపదేశాలు ప్రస్తుత వేద దర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. పరమగురువుల కృప వల్ల ద హోలీ సైన్స్ కైవల్య దర్శనం అన్న నా పుస్తకం చాలా కొద్ది కాలంలోనే పూర్తి అయ్యింది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన మతం అని అర్థం. వేద బోధల సమస్తానికి పెట్టిన పేరు ఇది. అలెగ్జాండర్ ఆధ్వర్యంలో పశ్చిమ భారతదేశం మీద దండెత్తిన గ్రీకులు సింధు నదీ తీరాన ఉన్న ప్రజలను ఇండూస్ లేక హిందూస్ అని పిలిచినప్పటి నుంచి సనాతన ధర్మం హిందూ మతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పరమగురు శబ్దం ఒకని గురువుని సూచిస్తుంది. ఆ విధంగా లాహిరి మహాశయుల గురువైన మహావతార్ బాబాజీ శ్రీ యుక్తేశ్వరులకు పరమగురువు. విశ్వాసంతో క్రియాసాధన చేసే YSS-SRF సభ్యులందరి ఆధ్యాత్మికాభివృద్ధికి బాధ్యత వహించే భారతీయ గురు పరంపరలో అత్యున్నత గురువు మహావతార్ బాబాజీ. నా రచనా కార్యక్రమం ముగిసిన మర్నాడు పొద్దున గంగలో స్నానం చేయడానికి ఇక్కడ రాయగఢ్ రేవుకు వెళ్ళాను అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. రేవు నిర్మానుష్యంగా ఉంది. వెచ్చవెచ్చని ఎండలో ప్రశాంతిని అనుభవిస్తూ కొద్దిసేపు నిలకడగా ఉండిపోయాను. తలతలలాడే నీళ్ళలో ఒక్క మునుగు మునిగి ఇంటికి బయలుదేరాను. ఆ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దమల్లా నేను అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు గంగలో తడిసిన బట్ట రెపరెపలాడుతూ చేస్తున్న చెప్పుడే. ఏటి ఒడ్డున విశాలమైన పెద్ద మర్రి చెట్టున్న తావు దాటి కొంచెం వెళ్లేసరికి ఎందుకో వెనక్కి తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది. అక్కడ మర్రి చెట్టు నీడన కొద్దిమంది శిష్యుల నడుమ కూర్చొని ఉన్నారు మహామహులు బాబాజీ. అభినందనలు స్వామీజీ. నేను కలగనడం లేదని నమ్మకం కలిగించడానికి మహాగురువులు కంఠస్వరం మధురంగా ధ్వనించింది. మీ పుస్తక రచన విజయవంతంగా ముగించడం గమనించాను. మీకు మాట ఇచ్చిన ప్రకారం మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. దడదడలాడుతున్న గుండెతో ఆయన పాదాల ముందు సాగిలపడ్డాను. పరమ గురూజీ, మీరు మీ శిష్యులు దగ్గరలో ఉన్న మా ఇంటిని పావనం చెయ్యరు అంటూ ప్రాధేయపూర్వకంగా విన్నవించుకున్నాను. పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. వద్దు నాయన, చెట్ల నీడంటే ఇష్టపడే మనుషులం మేము. ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది.
కాసేపు ఉండండి అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చెట్టుకున చెక్కా వస్తాను. గురువుల దర్శనం చేసుకున్నప్పుడు పలహారాలు సమర్పించకపోవడం భారతదేశంలో ఆయన్ని అగౌరవపరచడం కింద లెక్కకు వస్తుంది. కొద్ది నిమిషాల్లో నేను పలహారాల పల్లెంతో తిరిగి వచ్చేసరికి విశాల వటవృక్షం నీడన ఆ దివ్యస్వరూపుల బృందం లేదు. రేవు చుట్టుపక్కలంతా గాలించాను. కానీ ఆ సాధు బృందం గాలిరెక్కల మీద అదివరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు. నా మనసు తీవ్రంగా గాయపడింది. మళ్ళీ మేము కలుసుకున్నా కూడా నేను బాబాజీతో మాటే ఆడను అనుకున్నాను మనసులో. అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి నా మీద నిర్దయ చూపించారు. నిజంగా ఇది ప్రణయ కోపం, అంతకి మించి మరేమీ లేదు. మరికొన్ని నెలలకి నేను కాశీలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. నేను గదిలోకి ప్రవేశించగానే మా గురువులు పలకరింపుగా చిరునవ్వు నవ్వారు. రావయ్యా యుక్తేశ్వర్ అన్నారాయన. నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూశావా? లేదండి అని జవాబిచ్చాను ఆశ్చర్యంగా. ఇలా రా. లాహిరి మహాశయులు నా నుదుటిని మెల్లగా స్పృశించారు. వెంటనే చూశాను తలుపు దగ్గర ప్రఫుల్ల పద్మ సదృశులైన బాబాజీ సుందర రూపాన్ని. నా మనసుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకు వచ్చింది. నేను ప్రణామం చేయలేదు. లాహిరి మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నా వైపు. అగాధమైన కళ్ళతో నా వైపే చూస్తున్నారు. దివ్య గురువులు, నా మీద కోపంగా ఉంది నీకు? అవునండి, ఎందుకు ఉండకూడదు అని జవాబిచ్చాను. గాలిలోంచి వచ్చారు మీ గారడీ వల్ల జడ్డుతో. ఆ పల్చటి గాలిలోకే మళ్ళీ మాయమయ్యారు. నేను నిన్ను చూస్తానని చెప్పాను, కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు. బాబాజీ మృదువుగా నవ్వారు. నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను. పొగడ్తలేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తిపడ్డాను నేను. ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఆ పరమగురులు దయతో నా భుజం తట్టారు. అబ్బాయి, నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి అన్నారాయన. నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేకపోయావు నువ్వు. దివ్య వేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగై ఉన్న వ్యక్తుల్లోకి మాయమయ్యారు బాబాజీ. నా కడపటి కాశీ సందర్శనాల్లో ఇది ఒకటి అని ముగించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే లాహిరి మహాశయుల గృహస్థ అవతారం ముగింపుకి దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యడానికి ఆయన అడ్డు పెట్టారు. తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుబట్టారు. దానికి ఆయన గూఢంగా జవాబిచ్చారు. ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి. మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను. కొద్ది కాలంలో ఆ అసదృశ గురుదేవులు కాశీలో తనువు చాలించారు. ఆయన కోసం నేను ఇక ఆయన చిన్న గదికి వెళ్ళక్కర్లేదు. నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శిత్వంతో ధన్యమవుతోంది. చాలా ఏళ్ల తర్వాత లాహిరి మహాశయుల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఉన్నత స్థితిని అందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల నోటి మీదుగా విన్నాను. మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చొని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు. వెంటనే కాశీకి రా. ఈ మాటలతో లాహిరి మహాశయులు అదృశ్యమయ్యారు. వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవుల ఇంట్లో చాలా మంది శిష్యులు చేరి ఉన్నారు. ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు. ఆ తర్వాత మాతో టూకీగా ఇలా అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మాలో దుఃఖం కట్టలు తెచ్చుకొని వచ్చింది. విక్కి విక్కి ఏడిచాం. కుదుట పడండి, నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తర్వాత లాహిరి మహాశయులు తమ ఆసనం మించి లేచారు. తమ శరీరాన్ని గుండ్రంగా 3 సార్లు తిప్పారు. ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు. అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. లాహిరి మహాశయులు దేహత్యాగం చేసిన రోజు 26 సెప్టెంబర్ 1895. మరి కొన్నాళ్లలో ఆయనకి 67వ ఏడు వచ్చేది. శరీరాన్ని 3 సార్లు గుండ్రంగా తిప్పడం, ఉత్తరాభిముఖం కావడము వైదిక కర్మకాండలో భాగాలు. తమ భౌతిక కాయానికి అంతిమ గడియ ఎప్పుడు వస్తుందో ముందుగా తెలిసిన మహాగురువులు ఇలా చేస్తారు. చివరి ధ్యానంలో మహాగురువులు ఓంకార విశ్వనాదంలో లయమవుతారు. ఈ చివరి ధ్యానాన్నే మహాసమాధి అంటారు. భక్తులకు ఎంతో ప్రియమైన లాహిరి మహాశయులు సుందర దేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో పావన గంగా తీరాన మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు అంటూ చెప్పారు కేశవానంద గారు. ఆ మర్నాడు పొద్దున 10 గంటలకు నేను ఇంకా కాశీలోనే ఉండగా నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. ఆహా, లాహిరి మహాశయుల రూపం రక్త మాంసాలు నిండిన శరీరంతో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం ఆయన వెనకటి శరీరంలాగే ఉంది, కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్టు, దానికన్నా తేజవంతంగానూ ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు. కేశవానంద, నేనే. దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి
నా రూపాన్ని కొత్త నమూనాగా సృష్టించి పునరుత్థానం కావించాను. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తి అయింది. కానీ నేను ఈ భూమిని పూర్తిగా విడిచిపోను. ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను. ఆ తర్వాత బాబాజీతో బ్రహ్మాండంలో. ఆసీఫ్ పురస్సరంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు లోకాతీత గురుదేవులు. అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె. క్రీస్తు కబీర్ల శిష్యులు తమ గురుదేవుల్ని వారి భౌతిక మరణానంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమైందో నాకు అటువంటిదే అనుభూతమైంది. హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు లాహిరి మహాశయుల పవిత్ర చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకుని వెళ్ళాను. నాకు తెలుసు దేశ కాలావధులు గల పంజరంలోంచి ఆయన తప్పించుకుపోయారని, సర్వవ్యాపకతా విహంగం విముక్తమయ్యిందని. అయినా ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు కేశవానంద గారు. పునరుత్థానం చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు సాధు ప్రవృత్తి గల పంచానన్ భట్టాచార్య గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర తమ జీవితంలో కల్లా అద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారు ఆయన. లాహిరి మహాశయుల దహనం జరిగిన మర్నాడు పొద్దున 10 గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవద్విభవంతో నా ముందు ప్రత్యక్షమయ్యారు ఆయన. 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు కూడా తమ అతీంద్రియానుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు నాకు ఇలా చెప్పారు. లాహిరి మహాశయులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు ఆయన దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారు ఆయన అందులో. అయితే తప్పనిసరి ఆటంకం వల్ల నా ప్రయాణం ఆలస్యమైంది. వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణానికి సిద్ధం అవుతుండగా పొద్దున 10 గంటల వేళ మా గురుదేవుల ఉజ్వల రూపాన్ని నాగదిలోని చూసి ఆనందం పట్టలేకపోయాను. కాశీకి రావాలని తొందరెందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ. నన్ను ఇంకా అక్కడ చూడవు. ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలి వలవలా ఏడ్చేశాను. ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి. గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ నా కండ పట్టి చూడు అన్నారు. ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను, దుఃఖపడకు, ఎప్పటికీ నీతోనే ఉండడం లేదు. ఈ 3 మహాశిష్యుల నోళ్ల నుంచి అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయలుపడింది. లాహిరి మహాశయుల దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు పొద్దున 10 గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో 3 వేర్వేరు నగరాల్లో 3 శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు. నశ్వరమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబలించేసిందన్న లిఖిత సూక్తి రుజువు అవుతుంది. మరణము ఎక్కడ నీ కాటు, శ్మశానమా ఎక్కడ నీ విజయం. చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడన్న సంగతి నమ్మలేని మాటగా ఎందుకు అనుకోవాలి మీరు అని బైబిల్లో చెప్పబడి ఉంది. కబీరు 16వ శతాబ్ది నాటి గొప్ప సాధువు. ఆయన అసంఖ్యాక శిష్యుల్లో హిందువులు, ముస్లింలు ఉండేవారు. కబీరు నిర్యాణానంతరం ఆయన శిష్యులు ఆయనకు అంత్యక్రియలు జరపవలసిన విధానం గురించి తగులాడుకున్నారు. దానికి ఆగ్రహం కలిగిన ఆ గురువు దీర్ఘ నిద్ర నుంచి లేచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. నా అవశేషాల్లో సగం ముస్లిం విధి ప్రకారం పాతి పెట్టండి అన్నాడు ఆయన. మిగిలిన సగం హిందూ సంస్కారాన్ని బట్టి దహనం చేయండి. తర్వాత అదృశ్యమయ్యాడు. అప్పుడు శిష్యులు ఆయన శవం మీద కప్పిన గుడ్డ తీసేసరికి అక్కడ అందమైన పూలబారు ఒకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. వాటిలో సగం తీసుకొని ముస్లింలు మగ్హర్లో భక్తి శ్రద్ధలతో సమాధి చేశారు. వాళ్ళు ఇప్పటికీ ఆ సమాధికి మొక్కుతూ ఉంటారు. తక్కిన సగం హిందూ సంస్కారానుసారంగా కాశీలో దహనం చేశారు. ఆ స్థలంలో కబీర్ చూరా అనే మందిరాన్ని కట్టారు. భక్తులు వేలాదిగా దాన్ని దర్శిస్తారు. కబీరు పడుచు వయసులో ఉండగా మార్మిక మార్గంలో సూక్ష్మమైన జ్ఞానోపదేశం కావాలని కోరుతూ 2 శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఆ గురువు టుక్కిగా ఇలా జవాబిచ్చాడు. దారి అంటూ చెప్పినప్పుడు దూరం అనేది ఉంటుంది. దానికి ఆయన దరిదాపులోనే ఉంటే నీకో దారి అన్నదే అవసరం లేదు. నాకు నవ్వొస్తూ ఉంటుంది. నీళ్ళల్లో చేపకు దాహంగా ఉందని ఎవరైనా చెప్పగా విన్నప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్స్. 30వ అధ్యాయం పూర్తయింది.